వికారాబాద్ నియోజకవర్గంలో మరికొద్ది సేపట్లో కూడా ఎలక్షన్ ప్రచార సమయం అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అయితే ప్రస్తుతం మనతో పాటు గుర్రంగట్టు తాండా సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఇన్ని రోజుల ప్రచారంలో ఎదురైనటువంటి సమస్యలు కానీ ప్రచారంలో ప్రజల యొక్క ఆదరాభిమానులు కానీ మన్ననలు కానీ తెలుసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం తిరిగారు. ఇక్కడ ఎలా ఉందో అడిగి అన్న చెప్పండి అన్న. ప్రచారం అయితే విజయవంతంగా ఉందన్న. మంచిగా ఇప్పుడు జనాల దగ్గర పోతే కూడా ఇంటింటికి తిరిగితే కూడా ప్రచారం అయితే బాగా చేస్తారు, కష్టపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఎలా అంటే ఎప్పుడైనా ఇంతకుముందు గడ్డం ప్రసాద్ ఉండే మా ప్రసాద్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే మొత్తం రాజకీయాలు కుట్ర రాజకీయాలు, ఎప్పుడు చేసినా ఏం చేసినా కొట్లాట రాజకీయాలు, ఎక్కడ పోయినా గ్రూప్ చేసి కొట్లాట, హిందూ ముస్లిం వాళ్ళకి అట్లా చేసి కొట్లాట పెట్టి రాజకీయం చేస్తుండే. ఈసారి వచ్చినప్పుడు ఒక్క కేసు కూడా ఎవరి మీద నమోదు కాలేదు. ఇప్పుడు దాకా ఈ దాఖలాలు కూడా లేవు. ఆనంద్ సారు వ్యక్తిగతంగా మంచోడు, ఎవరు వచ్చినా కూడా పలికే వ్యక్తి సార్. మా ఊరైతే 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బీజేపీ ఉన్నా కానీ మా ఊరికైతే ఏం డెవలప్మెంట్ లేకుండే. సార్ వచ్చినప్పుడు ఉన్నది ₹1 కోటి నిధులు ఇచ్చి సిసి రోడ్డు, మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల రోడ్డు వేసి మంచిగా అభివృద్ధి ఉంది మా ఊరికైతే. సారు కళ్యాణ లక్ష్మి వచ్చినా కానీ ఒక వ్యక్తిని అందాలంటే ఒక ఊరు నుంచి వచ్చినామంటే ఇంటికి వచ్చి సార్ పలాని మనిషికి ఇవ్వాలి భయ అని సార్ వచ్చి ఇస్తుండే కళ్యాణ లక్ష్మి చెక్కులు. ఇప్పుడు చాలా డెవలప్ జరిగింది అన్న, 100% డెవలప్ జరిగింది. సార్ ఇంకోటిసారి ఎట్లయినా 100% సార్ గెలుస్తాడు. భారీ ఎత్తున మెజార్టీ ఇస్తారు. మరపల్లి మండలం నుంచి అన్ని సమకూరినాయన్న, బాగా కూరినాయి. ఎప్పుడైనా సరే కానీ సార్ అయితే మాకు బాగా దృష్టిలో పెట్టి మా పంచాయతీ వచ్చిండు, 2-3 సార్లు వచ్చిండు, మీతో నేను వచ్చిండు. ఇట్లా చిన్న ప్రోగ్రామ్ కూడా సార్ వచ్చిండు మా తాండకు. ఏం లేవన్న, మొత్తం క్లియర్ అయినాయి. సార్ వచ్చినప్పుడు మాకు మంచి ₹1 కోటి నిధులు ఇచ్చి సిసి రోడ్డు, డ్రైనేజీ, ఇంటింటికి నల్ల రావాలి. చాలా అదృష్టం అన్న. మాకు నీళ్ళతో చాలా బాధ ఉండే. మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి చాలా నయమైందన్న. ఓట్లు ఎట్లయినా 100% సార్కి ఉంటాయి సార్. సార్కి ఉంటాయి. మరపల్లి మండలం నుంచి 5,000 నుంచి 6,000 మెజార్టీ వచ్చేటట్లు ఉంది సార్.